హాయ్ అందరికీ ఆనియన్ సమోసా ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, నూనె, సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కలుపునట్టు కలిపేసుకోండి. తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. మైదా పిండి డస్ట్ చేసేసుకుంటూ చపాతీ సైజులో పెద్దగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న వాటినన్నింటినీ కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని పెన్నాన్ని పెట్టేసుకోండి. ఈ చపాతీలను అటు ఇటు ఒకసారి ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత వేరొక బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని తర్వాత కొత్తిమీర జల్లేసుకొని పక్కకు తీసేసుకోండి. చపాతీలను ఒకదాని మీద ఒకటి పెట్టేసేసుకొని చక్కగా అంచంతా కట్ చేసేసుకొని సమోసా షీట్లను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో కొద్ది వాటర్ కలుపుకొని పేస్ట్ లా చేసుకోవాలి. సమోసాని ఎలా రోల్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మైదా పిండి పేస్ట్ ని పెట్టేసుకుంటూ లోపల స్టఫింగ్ పెట్టుకొని ఇలా కవర్ చేసుకోవాలి. అన్ని రెడీ చేసుకున్నాక వేడి వేడి నూనెలో సమోసాలు వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ సమోసా రెడీ.